నమస్కారము. రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 2025వ సంవత్సరానికి కాను వృషభ రాశి వాళ్లకు గోచార పరంగా ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2025వ సంవత్సరంలో వృషభ రాశి వాళ్లకు ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి అంశాలు మనం పరిశీలన చేసినప్పుడు వ్యక్తిగతంగా ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసాలు పెరుగుతూ ఉంటాయి. నూతనమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. అయితే వ్యక్తిగతంగా మీరు ఏర్పాటు చేసుకోబోయేటటువంటి లేదా ఇప్పటికే కొన్ని అనుకునేటువంటి పనుల విషయంలో మాత్రం ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఆ లక్ష్యాలను పూర్తి చేసుకునేందుకు అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉండండి. అదే సమయంలో మానసికమైనటువంటి ఒత్తిడి పెరగకుండా కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయాలు 2025వ సంవత్సరానికి కాను కుటుంబ విషయాల్లో మనం వృషభ రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ సంవత్సరం వీరికి కుటుంబపరమైనటువంటి సుఖము, సౌఖ్యాలు, సంతోషాలు ఉండేటటువంటి సందర్భాలు ఉంటాయి. అలాగే వివిధ కారణాల చేత ఈ కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడేటటువంటి చిన్న చిన్న సమస్యలు, అభిప్రాయ భేదాలు, వివిధ రూపాల్లో ఘర్షణలు ఏవైతే ఉంటుంటాయో అవన్నీ కూడా పెద్దగా తీవ్రతరం కాకుండానే తక్కువ స్థాయిలోనే అవి ఆ విభేదాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి, పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా మీరు ఏ పని చేపట్టినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకునేందుకు కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు, మద్దతు అనేది మీకు చాలా అవసరమవుతూ ఉంటుంది. అంతేకాకుండా వారికి మీరు గౌరవాలు ఇవ్వటం ద్వారా వారి యొక్క విలువలను పెంచేటటువంటి విధంగా మీరు ప్రయత్నం చేయటం ద్వారా అవి మీకు చాలా మేలును కలగచేస్తుంటాయి. తద్వారా మీరు చేపట్టేటటువంటి అన్ని రకాల పనులకు వారు మీకు సహకరించగలుగుతారు. తదుపరి సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సంవత్సరము ఈ వృషభ రాశి వాళ్లకు సంతానపరంగా పురోభివృద్ధితో కూడినటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. భవిష్యత్తు నిర్ణయాలు కూడా సంతాన విషయంలో మంచి శుభ ఫలితాలను కలగచేస్తూ ఉంటాయి. గర్భధారణ సమస్యలు ఉన్నప్పటికీ స్త్రీలు త్వరలోనే ఆ అనారోగ్యాలు తగ్గించుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి ఫలితాలు పొందుతారు సంతానం విషయంలో. తదుపరి దాంపత్య జీవనం, భార్యాభర్తల మధ్య ఈ సంవత్సరము వృషభ రాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. మీ మధ్యలో ఉన్నటువంటి బంధాలు మరింత బలపడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో మీకున్నటువంటి సమస్యలను కూర్చుని పరిష్కారం చేసుకోగలుగుతారు. మీ బంధాలను మరింతగా మెరుగుపరుచుకునేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఏదైనా తెలిసి తెలియక జరిగినటువంటి పొరపాట్లు ఉంటే కనుక కాస్త అహంభావంతో వెళ్లకుండా, మొండి పట్టుదలతో వెళ్లకుండా ఎవరో ఒకరు తగ్గి ఉన్నట్లయితే చాలా చాలా శుభాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వివాహ సంబంధమైనటువంటి అంశాల్లో మీ యొక్క బంధాలను మరింతగా దృఢత్వం చేసుకునేందుకు అవకాశాలు కూడా ఉంటాయి. తదుపరి స్త్రీలు, వృషభ రాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు ఈ సంవత్సరం మంచి సమర్థతతో కూడినటువంటి శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి బాధ్యతలు పెరిగినప్పటికీ వాటిని సమర్థవంతంగా నిర్వర్తించి మీరు శుభాలను, మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతూ ఉంటారు. ఈ కుటుంబ బాధ్యతలు ఎప్పుడైతే మీరు సమర్థవంతంగా నిర్వహిస్తుంటారో అది మీ ఉద్యోగ జీవనం పైన కూడా, మీ కెరియర్కు సంబంధించినటువంటి అంశాల్లో కూడా చక్కని శుభాలను కలుగచేసి మీకున్నటువంటి కార్య దక్షతను చక్కగా అందరిలో కూడా ప్రశంసలను కలగచేస్తుంది. తదుపరి ప్రేమ విషయాలు, వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క ప్రేమ విషయాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ సంవత్సరము పరస్పరం ఒకరితో ఒకరికి ఉన్నటువంటి నమ్మకాలను మరింత బలవంతం చేసుకునేందుకు, మరింత దృఢత్వం చేసుకునేందుకు మీ నమ్మకాలు కీలకమవుతూ ఉంటాయి.
అలాగే నూతనమైనటువంటి ప్రేమ అనుబంధాలు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కనుక మీరు ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో ఉంటే మీరు మీ యొక్క నిబద్ధతను మరింతగా పెంచుకోవలసినటువంటి అవసరాలు కనిపిస్తున్నాయి. తదుపరి విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో కనుక గమనించినట్లయితే వృషభ రాశి వాళ్లకు ఈ 2025వ సంవత్సరంలో చాలా గొప్ప సంవత్సరంగా చెప్పవచ్చు. విదేశీ విద్యలకు ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది. అలాగే వివిధ రూపాల్లో ఎదురైనటువంటి అడ్డంకాలు ఆటంకాలు మీ కృషితో మీ యొక్క ప్రయత్నం వలన వాటిని అధిగమించి మంచి విజయాలు కూడా సాధించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ సంవత్సరము గొప్ప అవకాశాలుగా ఉండేటటువంటి సూచన కనిపిస్తుంది. మీరు చేసేటటువంటి కృషి మీరు చేసేటటువంటి పరిశోధనలకు మంచి గుర్తింపు అలాగే గౌరవాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. నూతనమైనటువంటి ఆవిష్కరణలకు ఈ సంవత్సరం ఒక గుర్తుండిపోయేటటువంటి సంవత్సరంగా మీకు ఆ అవకాశాల రూపంలో కనిపిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూస్తే కనుక 2025వ సంవత్సరంలో నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి. ఉన్నతపరమైనటువంటి స్థానాలకు చేరుకునేటటువంటి మీ కృషి చక్కని శుభాలను కలుగచేస్తుంది. ఇతరులతో మీకున్నటువంటి సంబంధాలు ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యం చక్కగా ఉపయోగపడి మీ ఉద్యోగ జీవనంలో అభివృద్ధికి అది ఉపయోగపడుతుంది. ఆరోగ్యం 2025వ సంవత్సరంలో వృషభ రాశి వాళ్లకు ఆరోగ్యపరంగా కనుక చూస్తే చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాటిని నియంత్రించుకోగలుగుతారు. మీకున్నటువంటి ఆ ఆహార విహారాదుల్లో ఆహారపరమైనటువంటి అంశాల్లో మీరు తీసుకునేటటువంటి శ్రద్ధ మీరు నియంత్రించుకునేటటువంటి విధానం చాలా మేలు చేస్తుంది. అలాగే మంచి ఆరోగ్యం కోసం వ్యాయామం చేయటం ధ్యానం చేసుకోవటం అనేది కూడా చాలా మంచిది. నియమితమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి ఆహార జీవనాలు ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్లకు చాలా అవసరమవుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించకూడదు. ఇక మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఎన్నో రకములైనటువంటి అనారోగ్యాలను మీరు తప్పించుకోగలుగుతారు. తదుపరి ధనం విషయంలో కనుక చూస్తే 2025వ సంవత్సరంలో ఆర్థిక విషయాల్లో చాలా లాభదాయకమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ఆర్థిక నిలువలను వివిధ రూపాల్లో పెంచుకునేటటువంటి అవకాశాలు మీకు కలిసి వస్తాయి. కానీ సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్త చేసుకోవటం మీ చేతిలోనే ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా మీరు జాగ్రత్త పడుతూ ఉండాలి. నిర్లక్ష్యమైనటువంటి విలాసవంతమైనటువంటి జీవనాలు ఇబ్బందులను ఆర్థికంగా కలుగచేసేటటువంటి ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ధనం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక వ్యవహార సంబంధమైనటువంటి అంశాల్లో కనుక చూస్తే వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మంచి అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి. నూతనమైనటువంటి ఒప్పందాలు నూతనమైనటువంటి సంతకాలు చేసుకోవటం ద్వారా మీరు నిర్వర్తించేటటువంటి వ్యాపారాలు మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉండబోతుంది. ఇక ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారాలు ప్రభుత్వపరంగా చూస్తే కనుక ఈ 2025వ సంవత్సరంలో వృషభ రాశి వాళ్లకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ప్రభుత్వానికి సంబంధమైనటువంటి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో మీరు ఒక అనుసంధానంగా ఉండటం వారికి వివిధ రూపాల్లో సేవ చేసేటటువంటి భాగ్యం మీకు కలగటం తద్వారా ఆ ప్రజలు పొందేటటువంటి మేలు ఏదైతే ఉంటుందో మీకు అది ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళేందుకు మీరు కష్టపడేటటువంటి విధానం చక్కగా మీకు మేలును కలగచేస్తుంది. ప్రభుత్వ అధికారులకు వృషభ రాశికి చెందినటువంటి ప్రభుత్వ అధికారులకు ఈ సంవత్సరం యోగదాయకంగానే ఉండబోతుంది. తరువాత పారిశ్రామిక రంగం చూద్దాం. పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులకు
నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టడం ద్వారా వివిధ రూపాల్లో మంచి లాభాలు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద పెద్ద వ్యవహారాల్లో మీరు పెట్టేటటువంటి పెట్టుబడులన్నీ కూడా విజయవంతమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తరువాత మాధ్యమాలు, టీవీ కావచ్చు, సినిమా రంగం కావచ్చు, మీడియా రంగం కావచ్చు, వీటిల్లో కనుక మనం ఆలోచన చేస్తే వృషభ రాశికి చెందినటువంటి ఈ టీవీ, సినిమా లేదా మీడియా సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో చక్కని ప్రసిద్ధిని పొందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి తెలివితేటలు, మీకున్నటువంటి ఏదైతే సృజనాత్మకమైనటువంటి క్రియేటివిటీ అంటారు కదా, ఆ క్రియేటివిటీ ద్వారా చక్కని ఫలితాలను పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. ఇక రాజకీయము, 2025వ సంవత్సరానికి కాను వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తుల యొక్క రాజకీయపరమైనటువంటి అంశాల్లో చూస్తే కనుక మంచి పురోభివృద్ధితో కూడినటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. అలాగే మీకున్నటువంటి ఓర్పు, మీకున్నటువంటి భవిష్యత్తు పైన దూరదృష్టి, మీకున్నటువంటి కృషి, పట్టుదల ప్రజల్లో మంచి ఆదరణ కలిగించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అభిమానులు, అనుచరుల యొక్క సంఖ్య పెరుగుతుంది. తద్వారా రాజకీయంగా కూడా మీకు గుర్తింపు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగానే ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. తర్వాత స్నేహవర్గం, మిత్రుల విషయంలో కనుక ఆలోచన చేసినట్లయితే 2025వ సంవత్సరానికి కాను స్నేహితులు మీకు వివిధ రూపాల్లో సహకారాన్ని అందిస్తారు. ఆ సహకారం మీకు చాలా ఉత్తేజాన్ని కలుగచేస్తుంది. తద్వారా మీరు శుభాలను పొందుతుంటారు. కాబట్టి ఎప్పుడైతే మీరు స్నేహితులు అందించినటువంటి సహకారం వలన మీరు శుభాలను పొందుతుంటారో వెంటనే ఆలస్యం చేయకుండా మీ స్నేహితులకు కృతజ్ఞత చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఇక బంధువర్గం విషయంలో కనుక మనం ఆలోచన చేసినట్లయితే 2025వ సంవత్సరంలో బంధువులకు సంబంధించినటువంటి అంశాల్లో వృషభ రాశి వాళ్లకు కాస్త మిశ్రమంగానే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని అంశాల్లో మీ బంధువులతో అనుకూలంగా ఉండటం, కొన్ని అంశాల్లో వారంటే గిట్టకపోవటం, వివిధ రూపాల్లో విమర్శలు చేయటం, మీపైన వారు ఆరోపణలు చేయటం ఇత్యాది సంఘటనలు జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివాదాలు పెరగకుండా జాగ్రత్తగా స్పందిస్తూ వివేకంతో కనుక మీరు వ్యవహరిస్తే ఈ సంవత్సరం బంధువర్గం విషయంలో వృషభ రాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక శత్రువులు, ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకించేటటువంటి వ్యక్తులు ఉంటుంటారో వారినే మనం శత్రువులుగా భావన చేస్తూ ఉంటాం. ఈ శత్రువుల విషయంలో వృషభ రాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు మీ విజయాలను సాధించుకోగలుగుతారు. ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటారో శత్రువులు ఈ సంవత్సరం మిమ్మల్ని ఏమీ చేయలేరు. వారిపైన మీరు సంపూర్ణమైనటువంటి ఆధిపత్యాన్ని పొంది విజయాలు సాధించుకుంటారు. ఇక అప్పులు, ఆర్థికంగా కనుక చూస్తే అప్పుల విషయంలో ఈ 2025వ సంవత్సరానికి కాను గతంలో మీ అవసరం కోసం చేసినటువంటి ఏవైతే అప్పులు ఉంటాయో ఆ అప్పులను తీర్చివేయటానికి ఈ 2025వ సంవత్సరం చాలా చాలా మంచిది. అలాగే కొత్తగా అప్పులు చేయకుండా జాగ్రత్త పడటం అనేది చేయవలసినటువంటి సూచన. కాబట్టి మళ్ళీ అప్పుల భారాలు పెరగకుండా ఈ 2025వ సంవత్సరాన్ని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. తర్వాత పెట్టుబడుల్లో కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ సంవత్సరం పెట్టుబడుల విషయంలో కానీ గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీ స్థాయిలో పెట్టుబడులు పెడితే కనుక మంచి లాభాలే వస్తాయి. శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. ఇక శుభకార్యాల్లో కనుక మనం ఆలోచన చేస్తే ఈ సంవత్సరం శుభ కార్యక్రమాలు నిర్వహించేందుకు మీకు అనుకూలంగా ఉంటుంది. తద్వారా కుటుంబంలో మంచి జీవనాలు కూడా ఏర్పడుతుంటాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించేటటువంటి అవకాశం ఈ సంవత్సరం మీకు ఉండబోతుంది. ఇక
వాహనాల సంబంధమైనటువంటి అంశాల్లో 2025వ సంవత్సరంలో నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వాహనాలు నడిపే సందర్భంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీకు ఖచ్చితమైనటువంటి సూచన. కాబట్టి నిర్లక్ష్యంతో వాహనాలు నడపకుండా ఉండటం అనేది చాలా చాలా అవసరము, మంచిది కూడా. ప్రయాణాలు కనుక చూస్తే కనుక ఈ సంవత్సరం విజయవంతమైనటువంటి ప్రయాణాలు చేయగలుగుతుంటారు. విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం శుభాలను కలగచేస్తుంది. ఇక ఈ సంవత్సరం మీకు అదృష్టమైనటువంటి సంఖ్య, అదృష్టమైనటువంటి రంగు, అదృష్టమైనటువంటి దిశలు ఏవైతే ఉంటుంటాయో వీటిని గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం మీకు అదృష్ట రంగు ఆకుపచ్చగా అలాగే బంగారు రంగుగా ఉండబోతుంది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగులు ఈ సంవత్సరం ఆకుపచ్చని రంగు, బంగారు రంగు. అలాగే అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం మీకు 6గా ఉండబోతుంది. అలాగే దిశ, ఈశాన్య దిశ మీకు కలిసి వచ్చేటటువంటి దిశగా ఈ సంవత్సరం ఉండబోతుంది. ఇవి ఈ 2025వ సంవత్సరానికి కాను వృషభ రాశి వారి యొక్క గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా కనుక తెలుసుకోవలసిన అవసరం కనుక ఏర్పడినట్లయితే కమెంట్ల రూపంలో తెలియచేస్తే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో కూడా మేము స్పందించేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్కారం.